ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల వెంటనే కాల్ చేసి క్లాసెస్కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. సో మొదట అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. అయితే ఈ రాఖీ పండుగ రోజు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకునే ఒక విషాద ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. చనిపోయిన తమ్ముడికి అక్క రాఖీ కట్టడం అనేది నిజంగా అందరి హృదయాలను చాలా బాధాకరంలోకి తీసుకెళ్లిన సంఘటన అది. సో అసలు అంటే రాఖీకి ఎంత విలువ, దాని యొక్క ప్రతిదీ అంటే మనం అనుకుంటూ ఉంటాం, అన్నకో తమ్ముడికో రాఖీ కడితే ఏదో డబ్బిస్తాడు అంటే ఏదో ఒక ఆశతో మనం రాఖీ కడతాం. కానీ ఇక్కడ ఈ అక్క మాత్రం చనిపోయిన తమ్ముడికి ఇదే ఆఖరి రాఖీ అని కట్టడం నిజంగా అందరినీ కలిచివేసింది. ఉష, ఒక్కసారి అంటే రాఖీకున్న ఒక పవర్ కనిపిస్తోంది. రాధా, ఇది హృదయ విదారకం. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ తమ్ముడితో బాండ్ తెలుస్తోంది నాకు. సొంతగా ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్, బట్ మా పిన్ని పిల్లలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. సో ఆ అక్క అనే ఫీలింగ్ అది అసలు నెక్స్ట్ లెవెల్. చిన్నప్పుడు వాళ్ళు పుట్టినప్పటి నుంచి మనం చూస్తాం, మన కళ్ళ ముందు పెరుగుతారు. తమ్ముడు అన్న ఫీలింగ్ మనం ఒక మదర్ లాగా ఫీల్ అవుతాం వాళ్ళకి. ఇట్స్ నో మోర్ అక్క తమ్ముళ్ళ బంధం. మనం ఏదో వాళ్ళు ప్రొటెక్ట్ చేసేసి వాళ్ళు ప్యాంపర్ చేసేసి ఆడు ఎదుగుతుంటే ఆ పిల్లడు చూస్తే పాప అంత పెద్ద తమ్ముడు. అవును, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే అక్కకి కనుక పెళ్ళైతే బాగోగులు కోరతాడు మరిది అనే కాన్సెప్ట్ లో తమ్ముళ్ళు బాగా వస్తారు సపోర్ట్ చేయడం. అండ్ ఏది జరిగినా సరే నేనున్నానంటూ మంచి నాన్న తర్వాత ఒక ఇది ప్రొటెక్ట్ లాగా ఉంటారు. అసలు అమ్మాయి అంటే వెళ్ళిపోయిన పాప 2 రోజుల్లో కడదామని చెప్పి పెట్టింది. అమ్మాయి కట్టడం అనేది చాలా హృదయ విదారకంగా ఉంది. ఆ రిలేషన్షిప్ అట్లాంటిది రాదు బేసికల్ గా. అండ్ మనం పురాణాలు తీసుకుంటే రాఖీ ఎక్కడ మొదలైందో తెలుసా? శ్రీకృష్ణుడు యుద్ధంలో చెయ్యికి తెగి ప్రాబ్లం అయితే ద్రౌపది ఇమీడియట్ గా తన చీరని కట్ చేసి ఆయనకి కడుతుంది. సో ఆ జెస్చర్ అంటే అంత అన్నకి ఇబ్బంది కలిగితే ఆ జెస్చర్ ఆఫ్ లవ్ ని ఆయన కదిలిపోయి ద్రౌపదికి, అమ్మ నీకు ఎప్పుడైనా సరే ఒక అన్నగా ప్రొటెక్ట్ చేస్తానని ప్రామిస్ చేస్తాడు. ఓకే, షీ ప్రొటెక్టెడ్, బ్లీడింగ్ రాకుండా ఆ వేల్ని ఎలా అయితే తను గట్టిగా కలిపి మళ్ళీ పెట్టిందో, అయితే ఏమి ఆలోచించకుండా కొన్ని ఏళ్ల తర్వాత ఎప్పుడైతే ఆవిడ మయసభలో ఆ కౌరవులు దగ్గర తన మాన ప్రాణాలు అండ్ అంతకన్నా నీచంగా తన భర్తల్ని డిగ్రేడ్ చేసినప్పుడు ద్రౌపది వస్త్రాభరణం అప్పుడు కృష్ణుడు అడగకుండానే అంటే దండం పెట్టుకుంటుంది. అంటే అడగకుండానే అంటే పిలిచింది కదా అంటారు, పిలిచినా ఆయన ఎక్కడున్నాడు ఆయనకి వినిపించి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఆవిడ మనసులో ఎక్కడైతే బాధ కలిగిందో, ఎక్కడైతే ఇబ్బంది కలిగిందో అన్నా అన్న ఒక్క పిలుపు మనసులో మనస్ఫూర్తిగా అనుకోగానే ఆవిడ చీర మళ్ళీ ఏ చీర అయితే ఆయన వేలుకి కట్టిందో ఆ చీర అబండెంట్ కి వచ్చి ఆవిడ మానాన్ని కాపాడటం సృష్టిలో ఒక అద్భుతం. ఇది అసలు జరగలేనిది, రియాలిటీకి దగ్గర లేనిది. ఆయన ఒక అన్నగా ఆవిడ చేసిన చిన్న పనికి ప్రొటెక్ట్ చేస్తాను అని ప్రామిస్ చేసిన ఒక ప్రామిస్ ని ఫుల్ఫిల్ ఎలా అయితే చేసుకున్నాడో అప్పటి నుంచి అది రాఖీ పౌర్ణిమగా మారింది అండ్ పవర్ఫుల్. మనం ఏదో రాఖీ కట్టగానే డబ్బులు ఇస్తారు అనేది మనం తెచ్చుకున్న ఈ ఆపాదించుకున్న మోడర్నైజ్డ్ వర్షన్. ప్రొటెక్షన్ డజంట్ మీన్ భర్త చేస్తాడు, బాయ్ ఫ్రెండ్ చేస్తాడు, తొక్కలోది అన్నదమ్ములు ఏం చేస్తారు అని. భర్త కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఒక కోరికతో, ఒక ఎక్స్పెక్టేషన్ తో, ఒక కామంతో, ఏదో ఒక ఇష్టంతో చేస్తారు. తమ్ముడు ఎందుకు చేస్తాడు? కరెక్ట్, బాధ్యతతో చేస్తాడు. తండ్రి తర్వాత తండ్రిలాగా అన్నైనా తమ్ముడైనా బాధ్యత. మన ఇంటి ఆడపిల్ల, తనకి పెళ్ళం రాని పిల్లలు రాని పాతకాలం అంతెందుకు. నాకు మా మామయ్య, మా అమ్మ నేను పొట్టలో ఉన్నప్పుడు అసలు డబ్బులు లేకపోయినా సరే ఆయన లారీ డ్యూటీకి వెళ్ళి నీకు శ్రీమంతం చేస్తాను రాజేశ్వరి అంటే, అన్నయ్య ఎందుకన్నయ్య నీ దగ్గరే డబ్బులు లేవు? లేదు రాజేశ్వరి శ్రీమంతం చేస్తానని చెప్పి. అది అన్న చెల్లెళ్ళ బంధం అంటే. అండ్ ఇంకొకటి, అన్న చెల్లె కాదు, అది ప్రాజని. నన్ను ఎలా చూసుకున్నాడో తెలుసా రాదా? మా అమ్మగారికి నా పుట్టుకే కొన్ని కోటాను కోట్లలో ఒకళ్ళలాగా మా అమ్మగారికి న్యాచురల్ డెలివరీ అయినా ఓపెన్ అయిపోయి రక్తం బయటకు వెళ్తే అసలు కొన్ని అదొక అసందర్భోచితమైన కొన్ని కోటాను కోట్ల ఒకళ్ళ మంది ఆ జననం. మా అమ్మగారు అసలు పాలిచ్చే పరిస్థితి కూడా లేకపోతే మా మామయ్య ఆయన చెస్ట్ మీద వేసుకొని నాకు పాలిచ్చి, నాకు మా మదర్ కన్నా నాకు మా మావయ్య అంటే అంత ఇష్టం. అన్నా చెల్లెళ్ళ బంధం అంటే అంత అంటే ఆయనకి కన్నా మా అమ్మ కన్నా నన్ను గుండెల మీద వేసుకొని పెంచి, నన్ను అసలు ఏ లారీ ఏ స్టేట్ వెళ్ళినా బొమ్మలు బట్టలు అసలు ఎవరి దగ్గర లేని నా దగ్గర ఉండే.
నేను మా అమ్మ కానీ మా నాన్న కానీ కూడా ఏమని నడిచేదాన్ని తెలుసా, కిటికీ పట్టుకొని మావయ్య 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 అని నడిచేదాన్ని. కెన్ యూ బిలీవ్ దట్? అది బ్యూటీ ఆఫ్ అన్నా చెల్లెల బంధం అంటే. అండ్ ఇంకొకటి, ఆయన తర్వాత ఒక కొడుకుని దత్తత తీసుకున్నాడు, అన్ని చేసుకున్నాడు. ఆయన బంధం చెల్లి వరకే కాకుండా నన్ను నా లైఫ్ టైంలో ఎప్పుడు పండుగ వచ్చినా గాజులు చీరలు, మా మాయ కొన్ని చిన్న చీరలు ఎక్కడికున్నా. ఆయన చనిపోయారు 2016లో. చనిపోతే నేను హైదరాబాద్ నుంచి డ్రైవ్ చేసుకొని వెళ్ళి నా చెవులు మా అత్త ముక్కుడు సరిగా పెట్టాల, బంగారం నా చెవులు తీసి పెట్టేసి ఫస్ట్ స్నానం నేనే చేయించా. ఆ స్పర్శ నాకు తల్లి స్పర్శలాగా ఉంటది రాధా. ఆ చెల్లికి ఉండే ప్రేమ పిల్లలకి కూడా ఎక్స్ప్రెస్ చేయడము. అండ్ ఇప్పుడు అమ్మాయి చనిపోతే రాఖీ కట్టింది అన్నావు కదా, ఆయన నాకు చనిపోయి నేను ఎవరి చావులకి వెళ్ళా, మా సొంత అమ్మమ్మ చావుకు కూడా వెళ్ళా. ఆయన నేనే స్నానం చేయించా. పల్లెటూరు వాళ్ళందరూ 200 మంది నా మీద పడిపోయారు, మీకు ఏమన్నా చావండి. కొడుకున్నా అంటే కొడుకే ఒక కడుపులో పుట్టినోడా, నేనే కూతుర్ని, నేనే ఆయనకు కొడుకునని నేనే స్నానం చేయించి చివరి వరకు వెళ్ళి. వీళ్ళు క్రిస్టియానిటీలోకి మారిపోతే నేను మహన్యాస అమావాస్య రోజు నేను కాశీ వెళ్ళి, కాశీ గయా ప్రయాగ అయోధ్యలో మా మాయకి పిండం పెట్టొచ్చా. అది అన్నా చెల్లెళ్ళ బంధం. వాళ్ళు ఎంత నా మీద, మా అమ్మ మీద అన్న ప్రేమ మీద కూడా చూపించింది ఆ ప్రభావం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పిండాలు ఆడపిల్లగా నేను 103 జ్వరం వచ్చేసింది తెలుసా. ఆఖరికి కాశీ వచ్చేటప్పటికి ఆడపిల్లలకి ఆ ఎనర్జీ నేను తీసుకోలేకపోయాను. నేను కుడెంట్ 5 ప్లేసెస్ లో పెట్టడం అనేది మామూలు విషయం కాదు. మా అమ్మగారిని కూడా తీసుకెళ్లాను. అప్పుడు ఇంకా కాశీలో దాన్ని ఇట్లాగా స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లాను. నేను పెడతానంతే, కాశీలో మహన్యాస అమావాస్య నేను పెట్టాల్సిందే మా మావయ్య కని. అక్కడ కాశీలో అమ్మ నువ్వు స్నానం చెప్పినా పర్లేదు, తల మీద వాటర్ పోసేసుకొని పెట్టే అమ్మ అంటే పెట్టిన తర్వాత కనీసి మా మామ ఇలా సంఖ్యలు తీర్చుకొని ఆత్మలో వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. అప్పుడు నేను తృప్తి చెందాను. మా అమ్మగారు నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చారు. చింతల్లి మా అన్నకే ఇలా చేసావంటే, ఆడపిల్ల ఒక్కతివే అని చెప్పి నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ లేదు, కానీ మాకు కూడా ఇలా చేస్తావా చింతలు, అమ్మ మావయ్యకే చేశానంటే మావయ్య ఎంత ప్రేమ చూపిస్తే నా మీద ఇంత చేశాను. సో అన్నా చెల్లెల బంధం అనేది ఎంత నన్ను లైఫ్ టైంలో ఎంత బాగా నన్ను చూసుకుంటే ఆ బంధాన్ని నేను అంత నిలుపుకుంటా. సో ఇప్పుడు అమ్మాయి చనిపోయాడంటే నాకు అదే కదిలిపోయాను నేను. ఇప్పుడు మా అమ్మగారు ఇప్పటికి నాకు అంతెందుకు, మొన్న ఫిబ్రవరిలో ప్రాబ్లం అయితే ఎప్పుడు ప్రాబ్లం అయినా మా మాయ కల్లో కనిపిస్తాడు. ఆ బంధం అంత గొప్పది రాదా, అన్నా చెల్లెళ్ళ బంధం, అక్క తమ్ముళ్ళ బంధం అనుకుంటాం ఏదో ఈ లవ్లు, వీళ్ళు ఏదో కోట్లు లక్షలు, అంత ప్యూరెస్ట్ లవ్ లో పెరిగాను నేను. అందుకే రిలేషన్షిప్స్ అన్నా లవ్ అన్నా నేను ఇట్లా చెడుగుడాడేది. ఎందుకంటే లైఫ్ లో నన్ను నిజంగా భగవంతుడే వచ్చి అంత బాగా చూసుకున్నాడు. అలాంటి ఫ్యామిలీలో పుట్టాను, అదృష్టం. అలాంటి ఫ్యామిలీలో పెరిగాను. అండ్ అలాంటి బంధాలు చూశాను. ఇప్పుడు సొసైటీలో ఇంత మోడర్నైజ్డ్ గా మాట్లాడినా కోర్ ఏంటి, అంత ప్రేమగా కంబైన్డ్ ఫ్యామిలీలో 18 ఏళ్ళు పెరగటం ఒక ఆడపిల్ల అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది. అన్నలు మా అమ్మని ఇలా ప్రొటెక్ట్ చేశారు. మా సొంత ఇంట్లోనే రెంట్కుండి మా మేనమామలు, మా నాన్నగారు ఎలా ఉన్నా సరే ఎమోషనల్ గా, ఫినాన్షియల్ గా, పరువుగా, సొసైటీగా రంగగారి దగ్గర తీసుకెళ్ళటం నన్ను. అంటే ఎక్కడ మా దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది కాకుండా మా అమ్మగారికి అంత లైఫ్ ఇచ్చారు. ఏది 20 ఏళ్ళు ఎవరిస్తారు రాదా, అన్నే ఇవ్వగలడు. అంటే ఇది నా లైఫ్ లో జరిగింది కాబట్టి ఇప్పుడు ఎప్పటి వరకు నేను చెప్పలేదు. అన్న మాత్రమే రెస్పాన్సిబిలిటీ. రాసుకోండి అమ్మాయిలు, మీరు అన్నా తమ్ముళ్ళని వదిలేసి, సరే అమ్మా నాన్నని కూడా వదిలేండి, నేను కాదని, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, సేమ్ ఏజ్ గ్రూప్ కాదు కాబట్టి వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు, మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, బాయ్ ఫ్రెండ్లు. నిజంగా కనుక మీ లైఫ్ లో ఎవరినైనా నమ్మాలి అంటే ఫస్ట్ బాయ్ ఫ్రెండ్లు, హస్బెండ్ల కన్నా అన్నని కానీ తమ్ముని కన్నా నమ్మండి. ఎందుకంటే మిమ్మల్ని మించిన అంటే ఆలోచన కానీ, మీకు మంచి కానీ మీకన్నా వాళ్ళు బాగా ఆలోచిస్తారు. జీవితాంతం రెస్పాన్సిబుల్. తండ్రి తర్వాత తండ్రి లాంటోడు అన్నదమ్ముడు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. నీకే కాదు, రేపొద్దున నీ మొగుడు నీ పిల్లల్ని కొట్టి నిన్ను వదిలేసి వెళ్ళిపోయే సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. నీ పిల్లలకి కూడా ఆ వాత్సల్యం, నీ అంత ప్రేమను చూపించి, నేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్, చూపించే సత్తా. నేను ఇన్స్టాగ్రామ్ లో మొన్నే వీడియో చేశా, పెదనాన్న నాన్న మావయ్య ఉంటే మావయ్య దగ్గరికి వెళ్తున్నాడు పిల్లాడు. ఆ బ్లడ్ అబ్బా, అది తల్లి బ్లడ్, అది అన్నకి తమ్ముడికే చెందుద్ది. నా పిల్లలకి ప్రేమ కూడా వాళ్ళే ఇవ్వగలరు. సో ఈ రక్షాబంధన్ రోజు నేను చెప్పొచ్చేది ఏంటంటే, అదేదో డబ్బులు ఇస్తారో ఇంకోటో కాదబ్బా. వెళ్ళి మనస్ఫూర్తిగా అన్న ప్రేమతో నాకు నువ్వు ఎప్పుడూ ఉండాలి, అండ్ నీ బంధం ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళాలి అన్న ఒక ఫీల్ తో కట్టండి. నాకే కళ్ళ మీద నీళ్ళు వస్తుంది. ఆ ప్రేమ ఎప్పటికీ ఉంటది. నాకు మా సీనియర్ ఉన్నాడు కాలేజ్ లో, సొంత అన్నయ్య కాకపోయినా. అన్నయ్యకి ఎప్పుడు నేను రక్షాబంధన్ రోజు, పౌర్ణమి రోజు ఆల్వేస్ ఏదో డిజిటల్ పంపిస్తాను. అన్నయ్య కెనడాలో ఉంటాడు,
యూ ఆల్వేస్ హ్యావ్ దట్ బ్యూటిఫుల్ కనెక్షన్ అండ్ ఆ ప్రొటెక్షన్ ఎప్పుడు ఉంటుంది. నిజంగా అందుకే రాఖీకి ఉన్న పవర్ అలాంటిది. ఆ బంధాన్ని ఇంకా స్ట్రాంగ్ గా చేస్తుంది. అందరూ బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.